వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీజేపీ అగ్రనేత అమిత్ షా టచ్లోకి వచ్చారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఈ వార్త హల్చల్ చేస్తూ వస్తుంది. ప్రత్యేకించి త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుల కోసం ఈరోజు బీజేపీ సీరియస్గా ప్రయత్నాలు చేస్తోంది, సీరియస్గా ఎఫర్ట్ పెడుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా బీజేపీతో శైలి అయితే టీడీపీ భవిష్యత్తు ఏంటా అన్న ఒక అనుమానాలు కావచ్చు. ఈరోజు అంత త్వరగా ఈ ఇష్యూ మీద టీడీపీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదన్నది వాస్తవం. అయితే అలాంటి సిచ్యువేషన్లో అందుకే అటు అమిత్ షా ఒకవైపు పురంధేశ్వర్ని మరోవైపు పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దిశగా వాళ్ళిద్దరినీ కూడా చంద్రబాబుతో మాట్లాడాల్సిందిగా కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారన్న లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగానే చంద్రబాబు నాయుడుతోని అమిత్ షా టచ్లోకి వచ్చారా లేదా? ఒకవేళ అమిత్ షా టచ్లోకి వచ్చి బీజేపీతో పొత్తులకు ఆయన్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? గతంలో బీజేపీతో ఉన్న ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎంతవరకు అమిత్ షా ఆహ్వానాన్ని ఆయన మన్నించే అవకాశం ఉంటుంది? బట్ ఈ రోజున అమిత్ షా అంత ఈజీగా ఈరోజు టీడీపీతో గతాన్ని మరిచి మరీ టీడీపీతో శైలి అవ్వాలని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో అటు పురంధరేశ్వర్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఎంత? మొత్తానికి ఈ ప్రచారం మీద టీడీపీ క్యాడర్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? సో ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకునే ముందు మనం గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా చెప్పుకోవాలి. గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కానీ కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీ వైపు రావడం, తన మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ వైపు. సో అప్పటి నుంచి కూడా టీడీపీలో సుదీర్ఘకాలం ఆయన చక్రం తిప్పుతూ వచ్చారు. ఆయన చేతుల్లోకి టీడీపీ వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో టీడీపీ ప్రాంతీయ పార్టీ అయిన రాష్ట్ర విభజన వరకు జాతీయ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. అందులో కూడా ప్రత్యేకించి అటు వాజ్పేయి హయాం, ఎన్టీఆర్ హయాం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు వరకు తీసుకున్న అటు బీజేపీతోనే అత్యధిక కాలం సయోధ్యతోనే ఉంటూ వచ్చింది టీడీపీ. ఒక యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, అదేవిధంగా ఒక నేషనల్ ఫ్రంట్ కావచ్చు, దాని లీడ్ ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు దాకా దాన్ని లీడ్ చేసిన విధానం కావచ్చు, పలు జాతీయ పార్టీలను. సో ఆ విధంగా ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో తనకు అవసరమైన పాత్రను అయితే టీడీపీ పోషిస్తూ వచ్చింది. అటు ప్రధానమంత్రులు మొదలుకొని రాష్ట్రపతి, అదేవిధంగా అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో స్పీకర్ మొదలుకొని లోక్సభ స్పీకర్లు మొదలుకొని టీడీపీ ఎన్నోసార్లు ఈ నిర్ణయాల్లో కూడా కీలక భాగస్వామ్యం అయ్యింది. ఇక అదంతా చరిత్ర అయితే ప్రత్యేకించి వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి ఉన్న ఇనిషియేషన్ కానీ వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ అదే స్థాయిలో ఉండేది. వాజ్పేయికి సమాన స్థాయిలో ఉన్న లీడర్లైన ఒక అద్వానీ కావచ్చు, ఎల్కే అద్వానీ, ఓ కళ్యాణ్ సింగ్ కావచ్చు, అప్పట్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న ఉమాభారతి కావచ్చు, జార్జ్ ఫెర్నాండెస్ కావచ్చు, ఇలాంటి బీజేపీ అగ్రనేతలు అందరితో కూడా చంద్రబాబు నాయుడుకి అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడుకి అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోడీతో, అప్పుడు మోడీ గుజరాత్ రాష్ట్రం వరకే ఆయన పరిమితమయ్యారు. ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే మోడీ అంటే ఏంటో అనేది జనాలకు తెలిసి వచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు గుజరాత్ అల్లర్ల సమయంలో పాత పరిచయాలను పక్కన పెడితే మోడీ లాంటి వాళ్ళు అప్పుడే ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు మోడీని అరెస్ట్ చేయాలంటూ కూడా అప్పుడు కొన్ని కీలక కామెంట్స్ చేసి కూడా వార్తల్లోకి ఎక్కున్నారు. అంతకుమించి మోడీతో అంత సాన్నిహిత సంబంధం అయితే చంద్రబాబు నాయుడుకి లేదనుకోవాలి. లెఫ్ట్ పార్టీలతోని, టీఆర్ఎస్తోని శైలైన ఒక అనుబంధం కానీ. సో ఇలాంటివన్నీ కూడా ఆయన బీజేపీని దూరం పెడుతూ వచ్చాయి కొన్ని రోజుల పాటు. ఇక ఆ తర్వాత ప్రత్యేకించి చెప్పుకోవాలి బీజేపీ టీడీపీ బంధం అంటే 2014 ఎన్నికలు, రాష్ట్ర విభజన సమయం అనుకోవాలి. ఆ రోజున మోడీని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజున కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఎలాగైనా యూపీఏ 2ని ఇంటికి సాగనంపాలనే దృక్పథంతో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసడం మీద కూడా ఆ రోజున మోడీ సీరియస్గా ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే ఆ రోజు బాలకృష్ణతోని మోడీ టచ్లోకి రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చి మరీ బాలకృష్ణతోని మోడీ భేటీ అయ్యారు. 2-2 ఎన్డీఏ దిశగా టీడీపీ వెళ్లేందుకు ఆయన జరిపిన చర్చలు కూడా ఆ రోజు సఫలమయ్యాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడానికి అంగీకరించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున తెలంగాణకి ఆస్తులు మిగిలితే ఏపీకి అప్పులు మిగిలాయి. ఏపీ ఒక విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. అలాంటి రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు మోడీ విన్నపాన్ని మన్నించి ఆయన ఎన్డీఏలోని అఫీషియల్గా చేరడం జరిగింది ఎన్నికలకు ముందే. అంటే వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ముందే స్మెల్ చేయగలిగాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో వచ్చి కలిశారు. ఈ రెండు పార్టీల మధ్య, ఈ ముగ్గురు మధ్య ఒక సయోధ్య అయితే కుదిరింది. అప్ టు ఒక 2 years వరకు ఈవెన్ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చున్నారు. అండ్ దెన్ ఇక్కడ టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. రాష్ట్ర కేంద్ర మంత్రి పదవులను కూడా ఇద్దరు కూడా రెండు పార్టీలను పంచుకున్నారు పొత్తుల్ని గౌరవిస్తూనే. పవన్ కళ్యాణ్ మాత్రం పదవులకు దూరంగా ఉంటానంటూ ఉండిపోయారు.
ఆ తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే విభజన హామీల వేదికగా మోడీతో చంద్రబాబు నాయుడుకి ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయిందో ఈ వ్యాక్యూమ్ను వైసీపీ ఫిల్ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదా మొదలుకొని ఏదైతే రైల్వే జోన్ వరకు, పోలవరం మొదలుకొని అనేక కీలక అంశాల వరకు టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ ట్రాప్లో నిజంగానే చంద్రబాబు పడ్డాలనుకోవాలా, లేకుంటే ఆ రోజు రాష్ట్రానికి నిజంగానే విభజన హామీలు పూర్తి చేయడం అవసరం అనుకున్నారో బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆయన ఈ క్రమంలోనే ఏపీ గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేశారు. సో అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఆ రోజు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒక యుద్ధమే ప్రకటించారనుకోవాలి. ఈ క్రమంలోనే మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక వ్యక్తిగత వైరం అయితే వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునేంత వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. ఇక అమిత్ షా తిరుపతి పర్యటన క్రమంలో నల్లబెల్లులు టీడీపీ మద్దతుదారులు ఎగరేశారనే ఒక విమర్శ కూడా అప్పట్లోనే చోటు చేసుకుంది. అలా ఈ క్రమంలోనే ఆ రోజున పార్లమెంటు వేదికగా కూడా వైసీపీ ట్రాప్లో టీడీపీ పడుతుంది అంటూ కూడా మోడీ కొన్నిసార్లు విమర్శలు కూడా చేసిన సందర్భం ఉంది. సో ఈ క్రమంలోనే అటు చల్లా చెదురు, అటు జనసేనతో పొత్తుకి కటీఫ్ అయింది, ఎన్డీఏలోంచి టీడీపీ బయటకు వచ్చింది, మంత్రి పదవులకి ఇరువురు కూడా రాజీనామా చేసుకున్నారు. ఇక ఆ తర్వాత సోలోగానే ఆ ఎన్నికల్ని టీడీపీ ఫేస్ చేసింది, ఈవెన్ జనసేన కూడా. బట్ అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫర్ అయ్యి కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తులు పెట్టుకున్నారో కేసీఆర్ లాంటి వాళ్ళు అక్కడ సీఎం కావడం జరిగింది ఈ సెంటిమెంట్తోనే. ఆ తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని చంద్రబాబు సైలైనందుకు పూర్తి స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేశారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో అటు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో బీజేపీ సహకారంతో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టగలిగారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక తంబిక్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. తాను ఓడిపోయిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 23 సీట్లకే పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా బీజేపీని టార్గెట్ చేసే విషయంలో సైలెంట్ అయి ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ని కూడా ఆయన టార్గెట్ చేయలేదు గత 4.5 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికే కన్ఫైన్ అయ్యారు కానీ అటు బీజేపీని ఎక్కడా టార్గెట్ చేయలేదు. అయితే చంద్రబాబుతో తమకున్న అవసరాల దృష్ట్యా బీజేపీ చాలాసార్లు ఆయనతో సయోధ్య కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఈరోజు జాతీయ స్థాయిలో చూస్తే ఎన్డీఏలో ఒక నమ్మకమైన మిత్రపక్షం లేదు. ఒక నితీష్ ఆయన వాళ్ళతోనే డిఫర్ కావడం జరిగింది బీహార్ నుంచి. అదేవిధంగా చూసినట్లయితే అటు మమతా బెనర్జీ అసలు ఎన్డీఏతో ఉన్నారా, అటు ఇండియా పక్షంతో ఉన్నారా అనే విషయంలో కూడా ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. ఈవెన్ స్టాలిన్ లాంటి వాళ్ళు డే 1 నుంచి కూడా కాంగ్రెస్తోనే సెయిల్ అవుతూ వస్తున్నారు. ఈవెన్ కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్ కూడా ఈరోజు కాంగ్రెస్తోనే ఇండియా కూటమిలో కూడా కీలకంగా ఉన్నారు ఆయన. ఇక ఏదైతే మహారాష్ట్ర లాంటి చోట్ల ఏదైతే ఒక ప్రయోగానికి బీజేపీ తెరదీసినప్పటికీ కేవలం ఈ రోజున ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన బయటే ఉంది. కేవలం షిండే లాంటి వాళ్ళ శివసేన మాత్రమే బీజేపీకి మద్దతుగా ఉంది. అలా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఏ పార్టీ ఇక తమిళనాడులో చేసిన ప్రయోగం కూడా ఒక అటర్ ఫ్లాప్గా మిగిలింది. అన్నా డిఎంకే లాంటి పార్టీలు కూడా ఈరోజు ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాత్రమే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నది వాస్తవం. ఎప్పటి నుంచో బీజేపీతో కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన పోరాటాలు అన్నీ కూడా ఉత్తిత్తివేననేది ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది తెలుగు స్టేట్స్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది. అందుకే ఆయన ఎలాగైనా తిరిగి ఎన్డీఏలోకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉంది. ప్రత్యేకించి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన తీరు కానీ స్వయంగా మోడీనే. అదేవిధంగా ఆ తర్వాత చూసినట్లయితే ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె విషయంలో ఒక స్ట్రాటజీ తెర మీదకి తీసుకొచ్చి టీడీపీ మద్దతు కోరిన విధానం కానీ, ఆ తర్వాత మనం చూస్తే G20 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు నాయుడు స్వయంగా పీఎంఓ నుంచి ఆహ్వానించడం, అక్కడ ఆయన మోడీతోని మాట్లాడడం, భేటీ కావడం, ఇలాంటివన్నీ కూడా ఒక సానుకూల వాతావరణాన్ని బీజేపీ అండ్ టీడీపీ మధ్య అయితే క్రియేట్ చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తుల్లో ఉండి కూడా అటు టీడీపీ పొత్తుకు స్నేహహస్తం అందించడం కానీ, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల క్రమంలోనే జనసేనతో పొత్తుకు ఆయన శైలయ్యేందుకు అంగీకరించడం, రెండు పార్టీలు అధికారికంగా పొత్తులను కుదుర్చుకుని ప్రజెంట్ టికెట్లను కూడా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు రెండు పార్టీలు. ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీలో చంద్రబాబు నాయుడు చేరతారా, ఎన్డీఏకి మద్దతు ఇస్తారా అనేది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అలాంటి క్రమంలోనే అనేక సంఘటనలు కూడా జరిగాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఆయనతో అమిత్ షాతో ఒకసారి భేటీ కావడం జరిగింది. ఈ క్రమంలోనే దాదాపు 12 మంది ఎంపీలను అమిత్ షా అడిగారు. బట్ చంద్రబాబు నాయుడు దాన్ని చాలా సీరియస్గా తిరస్కరించారనే ప్రచారం కూడా జరిగింది. బట్ ఏ విషయం ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అమిత్ షా ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైతే కోపం ఉందో జనంలో కానీ టీడీపీ క్యాడర్లో కానీ అంతకంటే ఎక్కువ కోపం బీజేపీ మీద ఉందని చర్చ జరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ లాంటి వాళ్ళని కూడా అమిత్ షా పిలిపించుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యతిరేకతని, ఆ ఇంపాక్ట్ని అయితే తగ్గించే ప్రయత్నం అయితే జరిగింది అప్పట్లోనే. ఇక ఎప్పుడైతే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు టీడీపీతోనే సెయిల్ అవుతానంటూ ఖరాఖండిగా ఒక నిర్ణయం తీసుకున్నారో,
అప్పటి నుంచి కూడా బీజేపీ చాలా సీరియస్గా రాష్ట్రంలో పరిణామాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, ఈరోజు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కానీ బీజేపీ చూస్తూ వచ్చింది. సో ఈ క్రమంలోనే ఈ పరిణామాలన్నిటి తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఏపీలో రాజకీయ పార్టీల విషయంలో బీజేపీ ధోరణి మారుతుంది అనే అంచనాలు కూడా వచ్చాయి. ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో పరిణామాల తర్వాత రేపటి రోజున ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఏపీలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో టీడీపీతో సెయిల్ అవ్వాలని ఆలోచన చేస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి మీద గత 4.5 ఏళ్లుగా ఆయన మీద ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఆయన అప్పులు ఊబిలో ముంచిన తీరు కావచ్చు, జాతీయ స్థాయిలో ఈరోజు పలు రకాలుగా వైసీపీ ప్రభుత్వం పరువు పోతున్న ఒక సిచ్యువేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అమిత్ షా లాంటి వాళ్ళు తెప్పించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ సర్వేల్లో కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక సీన్ మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజున క్వైట్ ఆపోజిట్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ జనసేన కూటమిదే అధికారం అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈవెన్ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే అంశం రిఫ్లెక్ట్ అయింది చాలా చోట్ల. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ ఈరోజు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడుతో సెయిల్ కావాలని ఆలోచన చేస్తోంది. అందుకే అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎలాగైతే రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో ఏపీ ప్రజలను మిగిల్చిందో, ఈరోజు బీజేపీ విషయానికి వస్తే విభజన హామీలను పక్కన పెట్టి ఆ బట్టలు కూడా ఏపీ ప్రజలకు లేకుండా చేస్తోందన్న ఒక నానుడు ఉంది. ఆ స్థాయిలో ఆగ్రహం అయితే ఏపీ ప్రజలకు బీజేపీ మీద ఉంది. అందుకే ఈరోజు గతంలో కన్నా లాంటి వాళ్ళు, సోము వీరాజ్ లాంటి వాళ్ళు అధ్యక్షులుగా ఉన్న ఆ స్థాయిలో బీజేపీకి 100 కంటే ఓట్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎన్ని ఉప ఎన్నికలను ఫేస్ చేసినా, ఎన్ని ఎన్నికలను ఫేస్ చేసినా ఈరోజు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని స్ట్రాటజిక్ ప్లే చేస్తూ, టార్గెట్ చేస్తూ కొంచెం ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా, రేపటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ సోలోగా వెళ్ళినా, జనసేనతో కలిసి వెళ్ళినా అంత ఇంపాక్ట్ ఉంటుందని కూడా మనం లెక్కలు కట్టలేం. ఈరోజు జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయని అనేక సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున టీడీపీ వైపు సెయిల్ అయ్యేందుకే బీజేపీ అగ్రనేతలు కూడా నిర్ణయించారు. అటు ఆర్ఎస్ఎస్లో ఉన్న పలువురు ఉన్నారు, గడ్కరీ లాంటి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఏపీ అండ్ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని ఒక అంచనా వేసిన తర్వాతే ఈ రోజున ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానించాలి, తమతో ఆయన కలుపుకోవాలి, ఒక విశ్వాసపాత్రుడిగా ఎన్డీఏకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న టీడీపీని తిరిగి తమతో హక్కును చేర్చుకోవాలని కూడా అమిత్ షా భావిస్తున్నారని చేర్చుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనంలో ఆ వ్యతిరేకత అయితే ఉంది. ఆ వ్యతిరేకత అంతా ఈరోజు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ వర్గాలన్నీ ఈరోజు టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కళ్ళు మూసుకొని మరీ జనసేన టీడీపీ ఇద్దరు కలిసి బీజేపీతో సైలెంట్ అయ్యేట్లయితే దాన్ని ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకునే అవకాశం ఉందనేది అయితే $1 మిలియన్ ప్రశ్న. మరి అమిత్ షా ప్రపోజల్కు చంద్రబాబు నాయుడు ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంది, దీన్ని క్యాడర్ ఎంతవరకు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనేది అయితే నిజంగానే ఒక పెద్ద అనుమానం అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఎప్పుడైతే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకుని 8 చోట్ల ఆయన పోటీ చేసి డిపాజిట్ కూడా కోల్పోయారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు కొంతమంది. అది సోషల్ మీడియా వేదికగా కూడా రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్తో రేపు మనం పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో వెళ్తే ఏం చెప్పాలి సమాధానం ప్రజలకన్నా ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఇప్పటిదాకా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవన్నీ అమిత్ షా, మోడీలు ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో తిరిగి చేతులు కలపాలని భావిస్తే చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఈ పొత్తుల్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఇందులో పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి చూపించే చొరవ ఎంతవరకు కూడా టీడీపీకి మైలేజ్ తెస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అండ్ టీడీపీ పొత్తులు అంటే నిజంగా చంద్రబాబు నాయుడుకి మాత్రం అదొక పెద్ద సెట్ బ్యాక్ కాబోతోందని కూడా ఒక అంచనాలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి టీడీపీ అధినేత ఏ మలుపు తీసుకోబోతున్నారు ఈ పొత్తుల విషయంలో అనేది కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది.